అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి అమ్మ అంటే నిజం, నాన్నంటే ధైర్యం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం హల్వా పూరి. సో ఇంకెందుకు ఆలస్యం, హల్వా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దాం. హల్వా పూరికి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇందులో ఫస్ట్ మైదా పిండి వేస్తున్నాం. మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసిన తర్వాత నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి చేస్తాం కదా, అలాగే తడిపి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈ లోపల మనం హల్వా చేసేసుకుందాం. సో ఫస్ట్ పిండిని తడిపేద్దాం. చపాతీ పిండి లాగా తడుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెడితే పూరీలు బాగా వస్తాయి. ఈ లోపల మనం హల్వా రెడీ చేసుకుందాం. హల్వా రెడీ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్ వేడేలోపు నేను హ్యాండ్స్ అంతా మెస్సీగా ఉన్నాయి కదా, ఒకసారి వాష్ చేసుకుంటాను. సో ఇప్పుడు బాండి వేడిగా అయింది కదా, ఇందులో మనం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫుల్గా కాదు, కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత సుజీ రవ్వ ఉంటుంది కదా, మన సుజీ రవ్వ, దాన్ని ఇందులో వేసి కొంచెం లైట్గా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే బొంబాయి రవ్వని మనం చిన్న మంటలో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతుందండి. ఆల్రెడీ అది సన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద మంటలో పెడితే తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న మంటలో మెల్లిగా కొంచెం నిదానంగా వేయించుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఏప్రిల్ 7 అండి. ఏప్రిల్ 7 అంటే ఆరోగ్య దినం అన్నమాట. సో అందుకే మనం ఎప్పుడు ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలు తిందాం, చాలా ఆరోగ్యంగా ఉందాం. సుజీ రవ్వని నార్మల్గా చేసినట్టుగానే చేస్తున్నాం, కానీ క్యారెట్ కూడా ఈ హల్వాలో వేస్తున్నాం. జనరల్గా క్యారెట్ హల్వా సపరేట్గా చేసుకుంటాం, సుజీ హల్వా కూడా సపరేట్గా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవి రెండు మిక్స్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, అస్సలు కంగారు పడకండి. సుజీ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మంచి సువాసన కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సుజీ రవ్వని షిఫ్ట్ చేసుకున్నాం కదా, అదే బాండీలో మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో క్యారెట్, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. నెయ్యిలో క్యారెట్ వేసి ఫ్రై చేస్తున్నాం కదా, ఎంత మంచి ఫ్లేవర్ అండి, ఇది మంచి వాసన వస్తుంది. అలాగే మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటాం, ఫస్ట్ మనం క్యారెట్ని వేయించుకొని చేసుకుంటాం కదా, ఇప్పుడు కూడా అంతే, సేమ్ క్యారెట్ హల్వా ఎలా చేస్తున్నామో అలాగే చేస్తున్నాం, కానీ ఇందులో మనం సుజీ రవ్వ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు క్యారెట్ కొంచెం వేగిపోయింది కదా, ముందు చాలా ఆరెంజ్గా ఉంది, ఇప్పుడు కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్, కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సుజీ రవ్వ, సుజీ రవ్వని కూడా ఇందులో వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. సుజీ రవ్వ కూడా మంచిగా ఆరెంజ్ కలర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం పాలు కాదు, నీళ్లు. పాలతో కూడా హల్వా చేసుకోవచ్చు, అలాగే నీళ్ళతో కూడా హల్వా చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఇప్పుడు మనం సుజీ రవ్వ వేసాం కదా, సుజీ రవ్వ నీళ్ళలో బాయిల్ అవుతేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే అలా నచ్చుతుంది. కాదు మీకు పాలే ఇష్టం అనుకుంటే మీ ఇష్టం అండి, పాలు కూడా వేసుకోండి. సుజీ రవ్వ ఉడకడానికి ఎంత నీళ్లు సరిపోతాయో అంత నీళ్లు ఇందులో వేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి. అయితే ఇందులో మనం రెగ్యులర్గా వేసినట్టు పాలు వేయకుండా నేను కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. చూడండి, ఇంత చిన్న కప్ అయితే సరిపోతాయి. ఆల్రెడీ ఇందులో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి కొంచెం మనం చక్కెర తక్కువగా వేసుకుందాం. ఫస్ట్ అందులో సుజీ రవ్వ చాలా తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో జనరల్గా నేను ఎప్పుడు కూడా హల్వా చేస్తే ఒక సుజీ రవ్వ కప్పుకి ఒక చక్కెర కప్పు వేస్తానండి. అయితే ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను.
చక్కెర కూడా ఒకసారి కరగడం మొదలయ్యాక ఇందులో కండెన్స్ మిల్క్ వేస్తున్నా. చూడండి వేస్తుంటే ఎంత బాగుంది కదా. ఒకసారి దీన్ని కూడా కలిపేద్దాం. రవ్వ చక్కగా వేగింది అనుకోండి అస్సలు ఉండకట్టకుండా ఉంటుంది. రవ్వని పచ్చిపచ్చిగా వేయించామనుకోండి ఉండలుండలుగా కట్టిపోతుంది. అయితే సుజీ హల్వా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం చక్కెర వేసుకున్నాం కదా, అలాగే కండెన్స్ మిల్క్ కూడా వేసుకున్నాము. సుజీ రవ్వ చక్కెర పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత మనం పూరీలో స్టఫ్ చేసి మనం హల్వా పూరీలు చేసేద్దాం. చక్కెర అయితే కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆల్రెడీ నూనె పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో నూనె పోసుకొని వేడి చేస్తున్నాం కదా, నూనె వేడయ్యేలోపు మనం పూరీల్ని స్టఫ్ చేసుకుందాం. మనం హల్వా పూరీలు చేస్తున్నాం కదా, ఇక్కడ మన నూనె వేడిగా ఉంది ఆల్రెడీ. సో పిండి తడిపి పెట్టుకున్నాం కదా, హల్వా కూడా రెడీగా ఉంది. చేయాల్సింది ఒకటి హల్వా పూరీలు. సో ఫస్ట్ హల్వా పూరీలకి మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం తీసుకొని ఇలా చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే గనక మనకి అన్ని పూరీలు ఒకే సైజులో వస్తాయి. కొంచెం నూనె పెట్టుకొని చాక్కి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని నూనెతో పూరీలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం పొడిపిండి వేసుకున్నాం అనుకోండి నూనె అంతా పాడైపోతుంది. అందుకే నూనెతో చేసుకుంటే నూనె పాడవదు, మనకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా చిన్న సైజులో చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్న పూరీల్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా సుజీ రవ్వ హల్వాని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీ మధ్యలో పెట్టేసుకొని ఇలా మలుచుకుందాం. భక్షాలు అంటారు, కొందరేమో బొబ్బట్లు అంటారు, కొందరేమో పోలేలు అంటారు. ఎలా అయినా అనుకోండి, ఆ రకంగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసేయాలి. ఇంకొకటి కూడా నేను ఫోల్డ్ చేసి చూపిస్తా. చేసిన తర్వాత దీన్ని కిందకి చేతి మీద ఇలా పెట్టి ఇలా రోల్ చేసుకుంటే పిండి మొత్తం సమానంగా ఉంటుంది. మనకి రౌండ్ షేప్లో కూడా వస్తుంది. హల్వాని లోపల మంచిగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నూనె మెల్లిగా, మరి గట్టిగా కాకుండా కొంచెం మెల్లిగా పూరీలాగా చేసుకోవాలి. కానీ జనరల్గా మనం పూరీలు సన్నగా చేస్తాం కదా, అలా మరీ సన్నగా కాకుండా కొంచెం అప్పాల్లాగా కొంచెం లావుగా చేసుకుంటేనే చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి మధ్య మధ్యలో క్యారెట్ అలా కనిపిస్తుంటే ఎంత బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు ఇంకా మిగిలినవి కూడా మనం చేసేసుకుందాం. చూడండి పైన చక్కగా ఎంత మంచిగా మనకు క్యారెట్ కనిపిస్తుంది, అలాగే మనం చేసి పెట్టుకున్న సుజీ హల్వా కూడా కనిపిస్తుంది కదా. ఇలా కనిపిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన నూనె కూడా మంచిగా వేడిగా ఉంది కదా, మన పూరి అది కూడా హల్వా పూరి. సో హల్వా పూరిని వేసిన తర్వాత ఒక్కసారి ఇలా జలిగంటతో అన్న తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, తినడానికి కొంచెం క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే కాల్చేసుకుందాం. ఇప్పుడు చేసుకున్న ఈ పూరి కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చినట్టు ప్లేట్లో పెట్టి ఇస్తే పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం అందంగా అలంకరించి పిల్లల ముందు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. అందుకే ఆల్రెడీ ఫస్ట్ మనం హల్వా చేసుకున్నాం కదా, హల్వా అయితే ఇక్కడ పెట్టాను. దానిపైన కొంచెం పిస్తా పప్పు ఇంకా జీడిపప్పు కూడా అలా పెట్టాను. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ హల్వా పూరీలు చూడండి
ఇలా సాఫ్ట్గా అసలు ముట్టుకొని ఇలా తుంచేస్తే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా పెట్టి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్కసారి చూడండి, లోపల మంచిగా ఈ లేయర్ అంతా క్యారెట్ కనిపిస్తుంది కదా మధ్య మధ్యలో, ఇంకా హల్వా కూడా ఇలా మొత్తం ఫుల్గా వచ్చింది కదా. తింటే మటుకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకి ఇది స్నాక్ టైంలో అయినా ఇవ్వండి, లేదా డిన్నర్ టైంలో అయినా పర్వాలేదు, లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరి చూస్తారు కదా, ఈరోజు మన సెగ్మెంట్ బామ్మగారవ్వంలో మనం చేసిన హల్వా పూరీలు చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హల్వా పూరీలు తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొద్దిగా నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి సుజీ రవ్వను వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా కడాయిలో నెయ్యి వేసి క్యారెట్ ని కూడా వేయించుకోవాలి. దీనిలో వేయించిన సుజీ రవ్వ వేసి కొద్దిగా నీరు పోసి చక్కెర కలుపుకొని ఇందులో కండెన్స్ మిల్క్ కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న చపాతీల్లా చేసి దీని మధ్యలో చల్లార్చుకున్న హల్వా మిశ్రమాన్ని పెట్టుకుని పూరీల్లా ఒత్తుకుని నూనెలో కాల్చుకుంటే హల్వా పూరీలు రెడీ. రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్.